దానికి పోరాటంలో అలసిపోయి ఇక్కడికి వచ్చి కుదుట పడిన ఆత్మ ఇప్పుడే ముగిసిన తన గత జన్మ గురించి క్లుప్తంగా సమీక్షించడానికి ఈ ప్రదేశానికి చేరుకుంటుంది. ఉద్రేకాలకు బాగా తొలగించుకుని ఈ ఆత్మల ప్రపంచంలో సర్దుకునేదానికి వీలుగా ఆత్మకు ఈ పునశ్చరణ దశ ఒక ఇంటర్వ్యూ లాగా కూడా ఉంటుంది. పునశ్చరణ దశలో జరిగే చర్చ గురించి హిప్నాసిస్ లో ఉన్న వ్యక్తులతో చర్చించినప్పుడు తమ గైడ్లు తమతో ఎంతో సౌమ్యంగా ప్రవర్తించినప్పటికీ ప్రతి విషయాన్ని గుచ్చి అడిగేవారని చెప్పారు. మీరు ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో మీకు ఇష్టమైన స్కూల్ టీచర్ను ఊహించుకుంటే గైడ్తో ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీ అలవాట్లు, బలాలు, బలహీనతలు, భయాలను గురించి పూర్తిగా తెలిసి మీ పట్ల అభిమానం గల ఒక స్థిరమైన వ్యక్తి మీరు ప్రయత్నిస్తూ ఉన్నంతకాలం మీతోనే కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఒక ఆత్మస్వరూపాన్ని గురించి ఆలోచించండి. మీరు ప్రయత్నించకపోతే మీ అభివృద్ధిలో ప్రతిదీ స్థిరంగా నిశ్చలంగా నిలిచిపోతుంది. తమ ఆధ్యాత్మిక గురువుల నుండి విద్యార్థులు ఏ విషయాన్ని దాచలేరు. ఏది చెప్పకపోయినా ఎక్కడో దూరంగా ఉన్నది కూడా తెలుసుకోగలిగే ప్రపంచం అంటే టెలిపతి వాళ్ళలో మాయ చేసి దాయడం ఏమాత్రం వీలవదు. ఇప్పుడే ఒక జన్మ ముగించుకొని ఆత్మల ప్రపంచానికి వచ్చిన ఆత్మల మానసిక స్థితిని బట్టి, ఆత్మల వ్యక్తిగత స్వభావాన్ని బట్టి వాటికి జరిగే పునశ్చరణలో ఎన్నో తేడాలు ఉంటాయి. తమ పునశ్చరణ ఒక గదిలో జరుగుతుందని తరచుగా కొన్ని ఆత్మలు చెబుతూ ఉంటాయి. అక్కడి అలంకరణలు ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాతే జరిగేవి. ఈ మొదటి సమావేశపు తీవ్రత జన్మకు మారుతూ ఉంటుంది. ఆత్మల ప్రపంచానికి తిరిగి వస్తున్న ఆత్మకు ఓదార్పునివ్వాలనుకున్న ఉన్నత శక్తుల కోరికను ధృవీకరించే ఒక పునశ్చరణ సన్నివేశానికి ఉదాహరణగా ఈ క్రింద కేసు 12ను చెప్పుకోవచ్చు. సబ్జెక్టు 12వ కేసు. సబ్జెక్టు: నేను చిన్న పిల్లవాడిలా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా గడిపిన నా పడక గది ఇక్కడ మధ్యలో ఉంది. ఆ గది గోడలకు నాకు ఇష్టమైన గులాబీలు ఉన్న వాల్ ఫ్లవర్ ఉంది. మా నాయనమ్మ నా కోసం తయారు చేసిన గులాబీ రంగులో ఉన్న దళసరి బొంత, దాని క్రింద కిర్రమని చప్పుడు చేసే స్ప్రింగులు ఉన్న అంటే 4 కోళ్ల పందిరి మంచం లాంటిది ఉన్నాయి. నాకెప్పుడైనా ఇబ్బందులు సమస్యలు ఎదురైనప్పుడు మా నాయనమ్మ నాతో ప్రేమగా మాట్లాడి నన్ను ఓదారుస్తూ నాకు ధైర్యాన్ని నూరిపోసేది. ఆమె ఇక్కడ కూడా ఉంది. నా మంచం అంచున కూర్చొని ఉంది. నాకు ఇష్టమైన జంతువుల బొమ్మలను తన చుట్టూ పేర్చుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పట్లాగే ముడతలు పడిన ఆమె ముఖంలో ప్రేమ వ్యక్తమవుతూ ఉంది. కాసేపు తర్వాత ఆమె నిజానికి నా గైడు FM అని. మాకెప్పుడు అలాంటి అవసరం మేడం, మాకెప్పుడు ముడతలు పడిన మొహం రాదు. మేము ఎప్పటికీ ఏం ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికి అట్లే ఉండాలి, అందరికి అదే రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు వస్తుంది మేడం. దగ్గరలో ఉంది ఆ రోజు, ఎంతో దూరంలో. అప్పుడు దాకా ఇవన్నీ కాసేపు తర్వాత ఆమె నిజానికి నా గైడ్ ఎమీపస్ అని తేలింది. నేను ఎమీపస్ తో ఇప్పుడే ముగిసిన నా జీవితంలోని విచారకరమైన సంఘటనలు, ఆనందకరమైన సందర్భాలను గురించి మాట్లాడాను. నేను తప్పులు చేశానని నాకు తెలుసు, కానీ ఆమె నా పట్ల ఎంతో దయతో ఉంది. నేను గత జీవిత స్మృతులను చెబుతూ ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి నవ్వుకున్నాము, ఏడ్చాము. నా గత జన్మలో నేను చేయవలసినప్పటికీ చెయ్యని పనులన్నింటినీ గురించి అప్పుడు చర్చించాము. కానీ మా మాటలు పూర్తయ్యేసరికి అంతా సవ్యంగానే ఉంది. ఈ సుందర ప్రపంచంలో నేను విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు తెలుసు. నేను విశ్రాంతి తీసుకోబోతున్నాను. నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళవలసి వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నా స్వగృహం ఇదే కాబట్టి. ఈ దిశలో మరింత పురోగతి సాధించిన ఆత్మలకు ఎలాంటి పునశ్చరణ అవసరం
లేనట్లు కనిపిస్తోంది. కానీ నా క్లయింట్స్ లో 10% మాత్రమే ఉండే పురోగతి సాధించిన ఈ వర్గానికి చెందిన వారు భూమి నుండి తిరిగి రాగానే ఒక తరంగంలా వారి గైడ్ తో కాదు, తమ గత జన్మల్లో చేసిన పనులకు ప్రతి ఒక్కరూ జవాబుదారులే. ప్రతి వ్యక్తి తన గత జన్మలను ఏ విధంగా గడిపారు, తమ పాత్రను బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించారు అనే దాని మీదనే ఆ వ్యక్తి ఎంత సమర్థవంతంగా జీవించాడో నిర్ణయింపబడుతుంది. ఆత్మల ప్రపంచంలోకి పురోగతి సాధించిన ఆత్మలు ప్రవేశించిన తర్వాత వారికి మాస్టర్, టీచర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అంతగా అనుభవం లేని ఆత్మల మీద కౌన్సిలర్స్ సాధారణంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే ఒక్కసారిగా భౌతిక రూపంలో నుండి ఆధ్యాత్మిక రూపంలోకి మారడం వారికి ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఎంచుకున్న ఆ తర్వాత కేసులో మేడం నాకు ఒక డౌట్ ఏంటంటే, వీళ్ళకి ఇంత ట్రైనింగ్ ఇస్తారు కదా మేడం, మరి ఇక్కడ ఆత్మల లోకంలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ భౌతికంగానే ఎక్కువ 99% ఏదో 100లో ఒక్కరు మాత్రమే ఈ ఆధ్యాత్మికత వైపు వస్తున్నారు. మరంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినంత ఏమైపోతుంది మేడం ఇట్లా వెనక జన్మల గురించి? అదే కదా చెప్పేది మేడం, అదే చెప్పేది. ఈ ఫ్రీక్వెన్సీకి వచ్చే లోపల అవన్నీ మర్చిపోతాం. మరి అలా మర్చిపోయినప్పుడు అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన ఉపయోగం ఏముంది మేడం అసలు? అయ్యో, ఉపయోగం ఏంటంటే నీకు ఎట చెప్పాలా, చెప్పి 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 వాళ్ళు అలా చెప్తే కనీసం ఏదో ఒకసారన్నా ఎరుకులోకి వచ్చి అంత ఎట చెప్పాలి మీకు, ఇదే ఎగ్జాంపుల్తో చెప్పాలి, అంత ఎక్కువగా వాళ్ళకి చెప్పి 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 బుర్రలో వేస్తే ఏదో ఒకసారన్నా మనకు కూడా అనిపిస్తుంది కదా. అనిపింది ఎవరికి చెప్పండి? ఏ దుర్మార్గుడికి, ఏ రాక్షసుడికైనా, ఎంత దుర్మార్గుడైన వాడికైనా ఇప్పుడు పచ్చి ప్రాణాలు తీసేస్తుంటారు, ఒక మేకను నరికేస్తుంటారు కత్తి పెట్టి. వాడికి కూడా డైరెక్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నరకమని చెప్పి చూద్దామని నరకలేడు, మొహం పక్కకు తిప్పుకొని చేస్తాడు. దైవత్వం ఉంది, అర్థమైందా మేడం? దైవత్వం అనేది ఉంది. రాక్షసుడు అన్న వాడి దగ్గర కూడా దైవత్వం ఉంది. కానీ ఈ వ్యామోహం ఇదే నిజం అనుకొని అని మనసు మాయలో మోజులో పడిపోయేసి దాన్ని పక్కన పెట్టేస్తాం. మనకు కూడా ఇప్పుడు ఎవరో చెప్పేదొద్దు, మనకు కూడా చెప్తుంటుంది కదా కొన్ని విషయాలు. అబ్బా ఇది వద్దు, చెయ్యొద్దు, వద్దు, లేకపోతే మళ్ళీ చూద్దాంలే అయితే అయిందిలే కానీ అని మళ్ళీ వెళ్ళిపోతుంటాం. అంటే ఎందుకు? మన ఆత్మ ఒకటి చెప్తుంటుంది, మనసు ఒకటి చేస్తూ ఉంటుంది. చెప్తాది, చెప్పకుండా ఏమి లేదు. అక్కడున్నంత ప్యూర్గా స్వచ్ఛంగా 100% లేకపోయినా ఇక్కడ కూడా ఆ ఎరుక అనేది ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. కానీ ఈ ఫ్రీక్వెన్సీలోకి వచ్చినాక, ఈ మాయలోకి వచ్చినాక అది మనకు అక్కడున్నంత స్వచ్ఛత ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది మొత్తము ఇదే నిజం అనుకుంటాం. అవునా కాదా మేడం చెప్పండి? ఇప్పుడు ఇదే ఇల్లు, ఈ ఇల్లే నా సొంతం, ఇప్పుడున్న సంసారమే, ఇప్పుడున్న కుటుంబమే, ఇప్పుడున్న వాళ్ళే నా వాళ్ళు, మిగతా ఎవరు కాదనుకుంటాం. నిజానికి పోయి నేను 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 అనే దాంట్లోనే మునిగి తేలుతుంటాం. ఇప్పుడు పైకి వెళ్ళామనుకో, ఏది నాది కాదు, ఎవరు నా వాళ్ళు కాదు, బంధువులు ఎవరున్నారు నాకు, అయినోళ్ళు ఎవరున్నారు, కానోళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు. ఎవరు నా వాళ్ళు ఎవరున్నారు? ఎవరనేది ఎవరన్నా ఉన్నారంటే ఆత్మపరంగా ఆత్మకి ఎవరున్నారు బంధువులు మేడం? సోల్కి ఎవరు బంధువులు ఉన్నారు? ఆత్మలకు ఆత్మలే. మరి అట్టప్పుడు మనము అందరూ నా ఆత్మలే, నా బంధువులు అనుకుంటున్నామా? వీళ్ళు మాత్రమే నా వాళ్ళు, ఇది మాత్రమే నా కుటుంబం అనుకొని బతుకుతున్నాం కదా మరి. అదే మేడం, ఈ ఫ్రీక్వెన్సీ 300 కిలోమీటర్ల పైకి, 300 పైకి దాటి వెళ్ళిపోయినామంటే అప్పుడు ఈ భూమికి ఉన్న ఈ 3 డైమెన్షనల్ ఈ ఫ్రీక్వెన్సీ మనకు పనిచేయదంట. మరి అంత పైన మనం గాల్లో తేలుతా ఉంటాం ఎంతసేపు అంటే మేడం. ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మనం వెళ్తాం, 300 కిలోమీటర్ల పైన వెళ్ళిన వాళ్ళకి ఈ భూమి మీద ఉండే ఈ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ కాము. మరి అక్కడ నుంచి కూడా కొంతమంది మళ్ళీ భూమి మీదకి వస్తారంటారా? ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవడానికి, అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి అలాంటి పురుషులు కూడా ఉన్నారు. పత్రి సార్ నేర్చుకునేదానికి రాలేదు, అర్థమైంది? పత్రి సారు నేర్చుకునే దానికోసం ఈ ఫ్రీక్వెన్సీలకి ఎందుకు వచ్చి ఆయన తెలిసే వచ్చాడు. ఏం తెలిసి? నన్ను ఉద్ధరించుకోవడానికి కాదు, అందరినీ ఉద్ధరించడానికి. ఆయన అన్ని చదువు నేర్చుకునేది అయిపోయింది, నేర్చుకునే దాన్ని చెప్పేదానికి వచ్చాడు పత్రి సార్. అర్థమైందా మేడం? ఇప్పుడు మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోయినా మళ్ళీ రావాలంటే మన ఇష్టం.
వాళ్ళు వాళ్ళకి ఇచ్ఛాశక్తులు వాళ్ళ ఇష్ట ప్రకారంగా రావాలంటే రావచ్చు, లేదా రాలేదంటూ కూడా ఎవరు నువ్వు పో అని తోయరు. రామ్తా తండ్రి చెప్తాడు కదా, నేను ఎవరు పో అని మెడకు పెట్టి తోయలేదు ఇక్కడికైనా, మనల్ని కూడా ఎవరు ఇక్కడికి మెడకు పెట్టి తోయలేదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఉన్నా కూడా నువ్వు పోయి ఎట్టన్నా కానీ నేర్చుకుని రాని మనం ఎవరు మెడకు పెట్టి గెంటేయలేదు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది నీ ముందు నుండి నేర్చుకోకపోయిన పాఠం 1వ క్లాస్లో ఉన్నాం మేడం, లేదు నేను నేర్చుకుని నేను 2వ క్లాసుకి పోనని చెప్పి ఆడు కూర్చుంటూ నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు ఆ క్లాస్లోనే? బోర్ కొడుతుంది కదా, ఎప్పుడైనా 2వ క్లాస్కి వెళ్ళాలి కదా. అట్లా ఆత్మకి పరలోకాలలో టైం ఇస్తారు, ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తారు. నీ స్వేచ్ఛ, నీ ఇష్టం, ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకో ఉండి అది కూడా బోరు కొట్టి వద్దు నాకు లేదు నేను కిందికి వెళ్ళి నేను ఆ పాఠాలు అవన్నీ ఏవేవి నేర్చుకోవాల్సి ఉన్నాయో అవన్నీ నేర్చుకునే వస్తా అంటే, ఇక్కడ మనకి ఇన్ని బాధలు అంటాం కదా, ఇక్కడే ఎదుగుదల ఉంటుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక బండకి ఉలి దెబ్బ, సమ్మిడి దెబ్బ ఎన్ని దెబ్బలు పడితే కొట్టి ఒక దెబ్బకు పగలింది 10 దెబ్బలు వస్తుంది కదా. అట్లాగా మనకి ఇక్కడే వస్తుంది. పై లోకాలలో నీకు పురోగమనం ఉండదు, అంటే పైకి పోవడం ఉండదు, కష్టము ఏముండదు, ఆనందమే ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా చిటికేసావు అనుకో, నాకు ఫలానా భోజనం కావాలా, నాకు లేదు గులాబ్ జామ్ కావాలా, లేదా నాకు మంచిగా తినడానికి వెజిటేబుల్స్ కావాలా, ఫ్రూట్స్ కావాలా, నాకు మిల్క్ ఏం కావాలా, నువ్వు చిటికేసావని కళ్ళు మూసుకుని ముందుకు వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ వస్తాయా మనకు? దానికోసం ఎంత కష్టం పడాలా అయినా రావు. ఎందుకు వచ్చేస్తాయి, కానీ దాని వాల్యూ మనకి ఎట్ట తెలుస్తుంది, ఎట్ట వస్తాయని. ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది మేడం కదా. ఇప్పుడు మనం 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనుక్కొచ్చామనుకో, ఒక అద్దం తెచ్చాము, దాని ఎత్తి మన చేతుల నుంచి మన చేతులారా మనం నేలకేసి పగలు కొడతామా? 1000 రూపాయలు పెట్టుకున్న అద్దం మన చేతితో నేల కొట్టాం కదా, ఎందుకంటే అమ్మో 1000 రూపాయలు పెట్టి జాగ్రత్త చేసుకుంటాం, దాన్ని జాగ్రత్త చూసుకోవాలా. ఎందుకంటే ఆ నొప్పి మనకు తెలుసు. 1000 రూపాయలు పెట్టుకున్నా 1000 రూపాయలు ఊరికే వస్తుంది అనుకుంటాం. అక్కడ అదేమి లేదు నీకు. అక్కడ ఏది అడిగితే అది కళ్ళు మూసుకొని చిటికేస్తే వచ్చేస్తుంది. ఎన్నాళ్ళు ఉంటాం, కానీ మళ్ళీ పురోగమనం కూడా ఉండదు. ఇక్కడ ఎన్ని దెబ్బలు తిని ఇవన్నీ పడి ఎంత ఇది చేస్తామో అంత ఎదగతాం మనం ఇక్కడ. అర్థమైందా మేడం? ఇక్కడ అదే చెప్తా చూడు, నీకు ఏం పోయింది లేదు బాబా, పత్రిస్తారు చెప్తాడు, ఏం పోలేదు. నువ్వు ఎన్ని బాధలు పడినా, ఏంది నా కర్మ అనుకున్నా, ఏమనుకున్నా, ఎంత కష్టాలు వస్తున్నాయంటే అంత ఎదగుతున్నామని అర్థం, అంత పురోగమనం జరుగుతుంది. ఇక్కడ కోల్పోయింది ఏమీ లేదు. మనం నేర్చుకునే ఒకవేళ నువ్వు నేర్చుకుని ఇక్కడే ఉన్నా కూడా ఈ కష్టాలన్నీ ఓపికతో ప్రేమతో భరించామనుకో, ఇది ఎదుగుదలే. నేను కొండెక్కే దిగే నేను నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. నా ముందరకు వచ్చిన వాటిని నేను శుభ్రంగా వాటిని అనుభవించి, వాటిని కష్టంతో కాదు ఇష్టంతో, ఓహో వచ్చింది నాకు, ఓకే నన్ను ఉద్ధరించడానికి వచ్చావా అని చెప్పి మనం ఎరుకలో ఉండే వాటిని అనుభవించడమే మనం, ఇంకేం కాదు. మనం అన్నీ మేడం ఎన్ని ఉంటాయో. మనం ఎదే చెప్తున్నాం చూడండి. మొన్న మీకు అన్నాను కదా, మనం ఈ బుక్ ఫస్ట్ రోజు చదువుకున్న రోజా నాకు నేను 3 క్వశ్చన్లు వేసాను మేడం. నేను ఇది ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చానా? ఒకటి లేదు, అమరత్వమే, ఇప్పుడు నేను అమరత్వాని కోసమే ఈ జన్మ తీసుకున్నానా? లేదు, నేను ఇంప్రెస్ అంటే ఎవరో చెప్పిన మాట ఈయన ఇంప్రెస్ అయ్యా ఉన్నా నేను అమరత్వం కావాలనుకుంటున్నానా అని 3 క్వశ్చన్లు వేసాను. ఇది నాకు కావాలి, అది నాకు తెలియాలి అనేసి నేను క్వశ్చన్ వేసాను. ఎంత వచ్చిందో నాకు తెలియదు, ఇంక నేను చెప్పలేను, మాటలు చెప్పలేను. ఒక 15 నిమిషాలు కుక్కబట్టి ఏడ్చానంటే అది ఏదో నాకేదో పూసింది, కొంపలు కొట్టుకుపోయిందని కాదు, నా లోపల నుంచి నా ఎట్లా చెప్పాలి నేను ఇది. కానీ అలా అది రావాలి, ఆ ఎమోషను అక్కడ వచ్చిందని ఈ మనస వాచ కర్మణ ఆ తండ్రికి చేరాల. ఈ బాధ ఆయన కొన్ని కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నాడే, ఎంత మన కోసం ఎంత ఓపికతో ఆయన చేసిన దాంట్లో ఏమాత్రం సూదిమనంత కూడా చేస్తున్నాం మనం ఎంత ఇక్కడ బాధపడి దానికోసం తప్పిస్తే ఏం గొప్ప కొట్టకపోతుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏమొచ్చింది మేడం? చివరికి వచ్చింది ఆన్సర్? వచ్చింది మేడం నాకు. అసెండ్ అవ్వడమే నా లక్ష్యం, అసెన్షన్ కోసమే నేను వచ్చాను. వచ్చింది మేడం నాకు. మళ్ళీ పెండెలమును కూడా అడిగాను నేను.
అవునా, తెచ్చుకున్నారా మేడం? పెండలం తెచ్చారా? తెచ్చుకున్నాను. అదే అట్లా అడిగాను, ఇట్లా అడిగాను, అలా కూడా వచ్చింది నాకు. అది పెండలం కూడా ఎన్నిసార్లు అడిగినా అదే ఇస్తుంది. సరే ఇంకా నేను ఆడ పాపం దాన్ని ఇబ్బంది పెట్టద్దని గుమ్మని అయిపోయాను. ఓకే, పర్లేదు, పర్లేదు మేడం, పర్లేదు, ఏం పర్లేదు, ఏదైనా నేను తీసుకుంటాను. అదే కదా చెప్తున్నది, ఏదైనా పర్లే నేను తీసుకుంటాను. కాకపోతే అదే అంటా నేను, ఇంకా నేను ఏమన్నా నేను నేర్చుకోవాల్సింది మిగిలిపోయాయా, ఇంకా ఏం నేను నేర్చుకోవాలి నేను, అది నాకు తెలియాలి కదా. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏం మిగిలిపోయి నేను తెచ్చుకున్నాను కదా, ఇంకా ఉన్నాయా ఏమన్నా? ఆ ఉన్నాయంటే మళ్ళీ రావాల్సి వస్తుంది కదా. అదే అదే కానీ ఈ అవును మేడం, అదే ముఖ్యం కదా, అది ముఖ్యము. మళ్ళీ రావాల్సి, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ జన్మ అనేది ఉండకుండా ఉండాలి అంటే మనం ఇంకా పూర్తి చేసుకోవాలంటే అన్ని కంప్లీట్ చేయాలి కదా. మళ్ళీ జన్మ ఉండకూడదంటే నీకు అసెన్షన్ అయినావు అనుకో, అదే శరీరంతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు కదా. నువ్వు శరీరం కొత్త ఇంకొక అమ్మ కడుపు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. తల్లి గర్భం నీకు అవసరం లేదు. ఇంకొక జన్మ తీసుకోవాలంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసిపోవాల్సిన అవసరం లేదు. అసెన్షన్ అంటే ఏంటి? శరీరంతో వెళ్ళిపోవడమే అసెన్షన్ అంటే కదా. అదే కదా తండ్రి ఇప్పుడు సశరీరము అనేదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు సశరీరం అన్నప్పుడు ఆయన సశరీరంతో వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆమె జెజెనైట్ ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది నాకు అర్థం కాలే. ఆయన అలాగే రావడానికి అవన్నీ మీకు అందుకే మీరు చదవాలి, దాన్ని వినాలి అని చెప్పేది. అర్థం కాలే నాకు అది కొంచెం. అదే మీరు దానికి చదవాలి, వినాలని చెప్పేది. ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే ఎంచుకోవాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు దేవుడే నీ ముందుకు వచ్చి నువ్వు మాట్లాడే, వెంకటేశ్వర స్వామి వచ్చి నీ ముందుకు వచ్చి మాట్లాడాడు అనుకో, పోవయ్యా చాలుగానే, ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చినావా, ఎన్ని చూడలేదు మనమా అంటాం. ఒకవేళ నిజంగా ఆయన వచ్చాడనుకో, ఈ విగ్రహాలు కట్టేస్తాం. ఆయనకు అవన్నీ ఇష్టం లేదు. ఎందుకు వచ్చాడంటే మరి వచ్చాడు ఎందుకు? ఆయన శరీరం ఆయన ఒకటే, ఆయన లక్ష్యం ఏంటి? ఆయన శరీరంతో, నా శరీరంతో నేను నా రూపాన్ని మీకు చూపించను, నేను జ్ఞానం ఇవ్వాలే కానీ నా రూపం మీకు అవసరం లేదని ఆయన చెప్పాడు. ఆయన నా జ్ఞానం మీకు అవసరం, నేను నేర్చుకున్నది మీకు అవసరం, నా జ్ఞానం మీకు అవసరం, సత్యం చెప్పడం నా అవసరం. అంతేగాని నేను ఎలా ఉన్నాను, ఏ రంగులో ఉన్నాను, ఎంత పొడుగున్నాను, ఎట్లున్నాను మీకు అవసరం లేదు. అది నా బాడీ మీకు చూపించాల్సిన అవసరం లేదు నాకు అని చెప్పాడు ఆయన. అందుకే మొహం కాదు కదా, నా వీపు కూడా చూపించనని చెప్పాడు ఆయన. ఎందుకంటే వచ్చిన మహానుభావులకంతా ఇక్కడ భూమి మీద జరిగిన సన్మానాలు ఆయనకు తెలుసు కాబట్టి, అదే ఆ శరీరంతో వస్తే ఆయనకి ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు కాబట్టి. అవునా కదా? స్వామి దయానంద సరస్వతిని ఏం చేశారు, ఓషోని ఏం చేశారు, జీసస్ని ఏం చేశారు, బుద్ధుడు ఏం చేశారు, ఆఖరికి కృష్ణుడు ఏ గతి పెట్టాడు, దేవుళ్ళు అన్నోళ్ళంతా. అప్పుడు దాకా ఎప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నప్పుడే, ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడే పత్రిసారి గురించి చెప్తాం. మనకేం తెలుసు మేడం? అవును. కాబట్టి ఏం చెప్పారో, వాళ్ళు ఏం చేశారో దాన్ని మనకు చేతనైతే మనం తెలుసుకుందాం. చేతన కాకపోతే వాళ్ళు చెప్పింది నమ్మి, ఒక సత్యాన్ని ఒకరు చెప్పారంటే ఆ సత్యాన్ని నమ్మి నువ్వు చేసి నువ్వు అనుభూతి చెందు. నేను నా నోటి మాట నువ్వు నమ్మద్దు. నేను చేసింది నా జ్ఞానం, నువ్వు చేసి నీ జ్ఞానంగా మార్చుకొని చెప్తాడు తండ్రి కదా. అదే బుక్లో ఏముంది? నిన్నే స్టార్ట్ అయింది ఆ బుక్లో. ఇది అంటే అదే చావా మరణమా అన్నట్టు, మరణమా ఇది జీవితమా అని ఈడే ఉండదు. నిన్నే స్టార్ట్ అయింది. ఏముంటుంది అంటే అది అంతలా ఉంటుంది మేడం. ఏ బుక్ మేడం? అది రామ్తానే మేడం, రామ్తానే. మళ్ళీ ఏ బుక్ మేడం? అయిపోయినాయి అన్నారు కదా మీరు. రామ్తా అయిపోయింది కాదు, తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు కదా. ఇప్పుడు చూడు, మరణమా అధిరోహణమా చాప్టర్, మరణమా అధిరోహణమా ఇంగ్లీషు టు తెలుగు జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇంగ్లీష్ సెషను తెలుగులో, ఇంగ్లీష్ సెషను ఒకటి చెప్తుంటే తెలుగు సెషను తెలుగులో, నేను ఇంగ్లీష్లో ఆమె అవుతుంది కదా సెషన్. రామ్తానే వైట్ బుక్, ప్యూర్ వైట్ బుక్ అంటే ఇంకా
అందులో డైరెక్ట్ ఆయన నుంచి వచ్చిందే వైట్ బుక్. ఇది కూడా ట్రాన్స్లేషన్ చేశారు, చాలా బాగా అద్భుతంగా ఉంది కదా. ట్రాన్స్లేషన్ చేసింది ఏం తక్కువేం కాదు, కాకపోతే ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అలా. మరి మీరు తెలుగులోకి ఎలాగ వచ్చింది మేడం మీకు ఇప్పుడు చదవడానికి బుక్ ఉందా? ఉంది కదా బుక్. మీరు నాకు ఒకసారి పీడిఎఫ్ కూడా పెట్టారు కదా రామ్తా. అదేనా? అదే రామ్తా. వైట్ బుక్ అన్నారు కదా మేడం మీరు మళ్ళీ. కాదు మేడం, నేను చెప్పేది ఏనండి. రామ్తా జేజే నైట్ అని ఉంటుంది చూడు బుక్, కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది కదా, పెద్ద బుక్ 300. అది ఉంది మేడం, అది ఉంది, అదే చదువుతున్నారా? ఈ బుక్ తెలుగు ఇప్పుడు నేను చదివేది. ఇదే వైట్ బుక్. ఇంగ్లీష్ వైట్ బుక్ అనేది తెలుగులో లేదు. అర్థమైందా మీకు? ఇదే సేమ్, అదే బుక్కేనా? ఇదే బుక్. వైట్ బుక్ అంటే ఇదే బుక్, అది ఒరిజినల్. ఇంగ్లీష్లోనే ఆ జ్ఞానం ఇంగ్లీష్లోనే వచ్చింది, తెలుగులో కాదు. ఆ ఇంగ్లీష్లో వచ్చిన వైట్ బుక్ని తెలుగులోకి ఈ బుక్ అనువాదం చేశారు మన వాళ్ళు. ఓకే 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 నాకు అదంటే అర్థమయ్యేది మేడం. ఆ బుక్ నే నేను అడిగింది మేడం. వైట్ బుక్ అంటే మళ్ళీ వేరే ఉందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎక్కడో వైట్ బుక్ అని విన్నాను. అదే మేడం, వైట్ బుక్ వేరే ఉందంటే ఉంది. వైట్ బుక్ అంటే వైట్ బుక్, అది ఇంగ్లీష్ బుక్ ని వైట్ బుక్. అదే ఇంగ్లీష్ కరెక్ట్. ఇంగ్లీష్ అనేది తెలియలేదు నాకు. అదే సేమ్ ఇదే అనువదించారనేది తెలియలేదు. అదే ఈ బుక్ నే ఇదే సేమ్ ఇంగ్లీష్ లో వైట్ బుక్, అది తెలుగులో ఈ బుక్ అది. ఓకే 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 అది తెలుసులేండి. అది ఉందిలేండి మేడం, నా దగ్గర కూడా ఉంది అది. సరే మేడం, ఇప్పుడు చదివే పేరా అయిపోయింటే ఆపేద్దామా? ఓకే మేడం, అయిపోయింది, పేరా అయిపోయింది. 69 పేజ్, 12 కేసు. ఇప్పుడు 12 కేసులో సగము అయిపోయింది ఇది. అంటే ఆయన మళ్ళీ వివరణ ఇస్తున్నాడు కొంచెం దాని గురించి 12వ కేసు అయిపోయిన తర్వాత. ఓకే, ఇంకా 1 పేజ్ ఉంది అంతేలే. నెక్స్ట్ మళ్ళీ రేపు చదువుకుందాం రండి. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. తండ్రి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రామ్తా గారు, ఆయనకి ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రి బంగారు తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం. ఈ వర్తమాన క్షణానికి, విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా, మరి చూస్తున్న వాళ్ళకి, చూడబోతున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మేడం కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మన ముందుకు వచ్చే శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, నాకు ఎంతగానో సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతం వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఆత్మల ప్రయాణం అనే పుస్తకాన్ని చదువుతున్నాను. థ్యాంక్ యూ. మేడం, రామ్తో వైట్ బుక్ పీడిఎఫ్ ఏమైనా ఉందా మేడం మీ దగ్గర? లేదు మేడం, పీడిఎఫ్ లేదు. బుక్ ఉందా? బుక్ కూడా లేదు మేడం, వైట్ బుక్ మన దగ్గర లేదు. అది 5000 రూపీస్ మేడం. అది అవునా? 5000 రూపీస్ది ఆవిడేదో పీడిఎఫ్ చేసుకొని మామూలుగా ఏడో చేస్తారు కదా, బుక్కులు ప్రింట్ చేస్తారు కదా, బైనింగ్ ఏదో చేస్తారు కదా, అక్కడ చేయించుకొచ్చుకుంది ఆవిడే. 5000 రూపీస్ అది వైట్ బుక్. ఎవరు చేయించుకున్నారు మేడం వైట్ బుక్? మీ వైళ్ళు క్లాసులు ఎవరైనా చేయించుకున్నారు? అవును మేడం. కేసు నెంబర్ 9 ఇక్కడ డాక్టర్ గారు అడుగుతున్నారు, చనిపోతున్న సమయంలో నీకేం జరిగింది?
సబ్జెక్ట్ ఏమంటుందంటే, నాకు విముక్తి కలిగినట్లు అనిపించింది. నేను వేగంగా బయటకు వచ్చాను. డాక్టర్ గారు, భూలోకం నుండి ఆత్మల లోకానికి ప్రకాశించే ప్రయాణం ఎలా జరిగింది? సబ్జెక్ట్, ఒక కాంతి కిరణంలో పైకి దూసుకువచ్చాను. నేను నా లోకానికి వచ్చే మార్గంలో ఉన్నాను. డాక్టర్ గారు, నీ నీకు గతంలో కూడా ఎప్పుడు ఇంతే వేగంగా జరుగుతూ ఉండేదా? లేదు, కేవలం గత కొన్ని జన్మల నుండే ఇలా జరుగుతూ ఉంది. డాక్టర్ గారు, ఎందుకని? సబ్జెక్టు, నాకు దారి తెలుసు. నేను ఎవరిని చూడవలసిన అవసరం లేదు. నేను తొందరగా చేరుకోవాలనుకుంటున్నాను. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఎవరు వచ్చి నిన్ను కలవలేదని బాధగా ఉండదా? సబ్జెక్ట్ నవ్వి, గతంలో వాళ్ళు అలా కదలడం బాగుండేది, కానీ నాకిప్పుడు అలాంటిదేమీ అక్కర్లేదు. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, ఎలాంటి సహాయం లేకుండా ఆత్మ ప్రపంచంలోకి నిన్ను వెళ్ళనివ్వాలన్న నిర్ణయం ఎవరిది? సబ్జెక్ట్ కాసేపు ఆగి, అదేమంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు, అది నాకు నా గైడ్కు మధ్య గల పరస్పర నిర్ణయం. కానీ నాకు దారి తెలిసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళగలను కదా అని చెప్పిందన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరు తోడు లేరని, ఒంటరి వాడినైపోయానని నీకు అనిపించడం లేదా? సబ్జెక్టు, నువ్వేమీ సరదాగా అడగట్లేదు కదా. ఎవరో నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. అక్కడికి త్వరగా చేరుకోవాలని నాకు ఆతృతగా ఉంది. ఏదో అయస్కాంతంలో నన్ను పైకి లాగుతూ ఉంది. అలా వెళ్ళడం నాకు ఆనందంగా ఉంది. డాక్టర్ గారు, నిన్ను నీ గమ్యానికి చేర్చే ఈ అయస్కాంత ప్రక్రియ ఎలా పనిచేస్తూ ఉందో వివరిస్తావా? సబ్జెక్టు, నేను ఒక కెరటం మీద, ఒక కాంతి కిరణం మీద ముందుకు దూసుకుపోతూ ఉన్నాను. డాక్టర్ గారు, ఇవి విద్యుత్ అయస్కాంత కిరణాలా లేక? అనే లోపల ఈ సబ్జెక్ట్ ఏమంటుందంటే, ఇది రేడియోలో స్టేషన్ మార్చే బ్యాండిల్ లాంటిది. డయల్ చేసి నా ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే నాకు అందుతుంది. డాక్టర్ గారు, చనిపోయిన తర్వాత నీకై నువ్వు వేగంగా వచ్చినట్లు కాకుండా ఒక అదృశ్య శక్తి నిన్ను ముందుకు తీసుకువెళుతూ ఉందా? ఇప్పుడు నీ వేగాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవని చెప్తున్నావా? సబ్జెక్ట్, అవును. నేను ఈ కాంతి తరంగాలతోనే వెళ్ళాలి. ఈ తరంగాలు ఒక దిశగా వెళుతూ ఉన్నాయి. నేను వాటితో పాటే వెళుతూ ఉన్నాను. డాక్టర్ గారు, నీకోసం ఈ పని చేసేది ఎవరు? సబ్జెక్ట్, ఎవరి ఆధీనంలోనూ నియంత్రణ ఉంటే వారెవరో నాకు నిజంగా తెలియదు. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు నువ్వు నీ ఆధీనంలో లేవన్నమాట. నీ గమ్యాన్ని తెలుసుకునే బాధ్యత నీకు లేదు. సబ్జెక్ట్ కాసేపు ఆగి, నా మనసు ఈ విధంగా ముందుకు వెళుతూ ఉంది. ప్రతిధ్వనితో పాటు నేను ముందుకు వెళుతూ ఉన్నాను. డాక్టర్ గారు, ప్రతిధ్వన అంటే నీకు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయా? సబ్జెక్ట్, అవును. ధ్వని తరంగాలు ప్రకంపిస్తూ ఉంటాయి. వాటిలో నేను చిక్కుకుపోయాను కూడా. డాక్టర్ గారు, రేడియో గురించి నువ్వు చెప్పిన విషయానికి మళ్ళీ వద్దాం. ఉన్నత స్థాయి, మధ్య స్థాయి, దిగువ స్థాయి ప్రతిధ్వనుల వంటి ప్రకంపన తరంగాల ప్రభావము నీ ఆధ్యాత్మిక యాత్ర మీద ఉందా? సబ్జెక్ట్, పర్వాలేదు, బాగానే కనుగొన్నావు. అవును, ఇంటికి దారి చూపే దీపం లాంటిది. నేను ఒక వరుసలో ఉన్నాను. అది నా ధ్వని స్థాయి, నా ఫ్రీక్వెన్సీ అని చెప్పింది అన్నమాట. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, దిశను చూపే బ్యాండ్స్ ఏర్పాటు చేయడానికి కాంతి ప్రకంపనాలు ఏ విధంగా కలుస్తాయో నాకు అంతగా అర్థం కాలేదు. సబ్జెక్ట్ ఏమంటుందంటే, ఫ్లాషింగ్ స్ట్రీట్ లైట్ అంటే కాంతి లోపల ఒక పెద్ద ట్యూనింగ్ పార్క్ ఉన్నట్లు ఊహించుకో అని చెప్తుంది అన్నమాట. డాక్టర్, అలాగా? అంటే అక్కడ శక్తి కూడా ఉంటుందా? సబ్జెక్ట్ ఏమంటుందంటే, ఒక శక్తి వలయంలో మాకు శక్తి ఉంది. అవి కేవలం మేము ప్రయాణించే రేఖలు మాత్రమే కావు. మేము స్వయంగా శక్తిని విడుదల చేస్తాం. మేము మా అనుభవాన్ని బట్టి ఈ శక్తులను ఉపయోగించగలం. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, అంటే మీ పరిపక్వత మీద ఆధారపడి మీ ప్రయాణ వేగం మీద, దిశ పైన మీకు నియంత్రణ ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ అంటుంది, ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు. నేను స్థిరపడిన తర్వాత
నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చుట్టూ ఎక్కువగా తిరగగలను. ఇప్పుడు మాత్రం నేను లాగబడుతూ ఉన్నాను. నేను దానితో పాటే వెళ్ళాలి. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, సరే దానితోనే వెళుతూ ఆ తర్వాత ఏం జరుగుతూ ఉందో నాకు వివరించు. సబ్జెక్ట్ కాసేపు ఆగి, నేను ఒంటరిగానే వెళుతున్నాను. నా సరైన చోటుకు చేరుకున్నాను. నాకు సంబంధించిన చోటుకు వెళుతున్నాను. హిప్నాసిస్ లో ఇంకా డాక్టర్ గారు కింద చెప్తున్నారు ఏంటంటే, హిప్నాసిస్ లో మనలో లోతుగా ఏర్పడిన జ్ఞాపకాలకు సంబంధించిన సందేశాలను గ్రహించి సమాధానం చెప్పడానికి విశ్లేషణాత్మకమైన చేతన మనస్సు, అచేతన మనస్సు కలిసి పని చేస్తాయి. కేసు 9లో గల సబ్జెక్టు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు. అందుకని అతడు తన ఆధ్యాత్మిక అనుభవాలను వివరించడానికి సాంకేతిక పరిభాషలో కొన్ని పదాలను ఉపయోగించాడు. ఆత్మ ప్రయాణం గురించి తన ఆలోచనలను సాంకేతిక పదాల్లో వివరించే క్లయింట్ ఉద్దేశాన్ని నా సూచనలు ప్రోత్సహించాయి తప్ప నియంత్రించలేదు. ఆత్మల ప్రపంచం గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నా సబ్జెక్టులంతా తమ సొంత జ్ఞానాన్ని, పరిభాషను ఉపయోగిస్తారు. ఈ కేసు అంటే ఆ వ్యక్తి ఆత్మ చలనం గురించి వివరించడానికి తనకు బాగా తెలిసిన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను ఉపయోగించాడు. అదే మరొక వ్యక్తి అయితే శూన్యంలో ఈ కొద్దిపాటి ప్రదేశంలోనే ఆత్మలు కదులుతాయి అని చెప్పి ఉండేవాడేమో. ఆత్మలు తమ లోకంలో ఎలా ప్రవేశిస్తాయో మరికొంత వివరించడానికి ముందు, చనిపోయిన తర్వాత ఇంత దూరం ఆత్మల లోకానికి చేరుకోలేకపోయిన కొన్ని ఆత్మల గురించి, సాధారణ మార్గం నుండి ప్రక్కకు మళ్లించబడిన ఆత్మల గురించి చర్చించదలిచాను. అంటే ఇక్కడ 10ది నిరాశ్రిత ఆత్మలు అని ఇచ్చాను. ఆత్మల లోకంలో తమ ఆధ్యాత్మిక స్వగృహానికి తిరిగి వెళుతున్న ఆత్మల గ్రూప్ నుండి తీవ్రంగా గాయపడిన కొన్ని ఆత్మలు విడిపోతాయి. ఆత్మల లోకంలో ఉన్న స్వగృహానికి తిరిగి వస్తున్న ఆత్మలతో పోలిస్తే ఈ విధంగా విడిపోయే ఆత్మల సంఖ్య ఎక్కువేమీ కాదు. అయినప్పటికీ భూలోకంలో వాటికి ఏం జరిగిందనేది ముఖ్యం. ఎందుకంటే వీటి ప్రభావం భూమిపై ఇంకా జీవించి ఉన్న ఇతర ఆత్మల మీద తీవ్రంగా ఉంటుంది. ఈ విధంగా విడిపోయిన ఆత్మలు 2 రకాలుగా ఉంటాయి. భౌతికంగా శరీరాన్ని వదిలి వచ్చేసిన ఆ నిజాన్ని అవి అంగీకరించవు. తమ వ్యక్తిగత ఆవేదనల కారణంగా అవి ఆత్మల లోకానికి తిరిగి రావడానికి నిరాకరిస్తాయి, వచ్చేందుకు ప్రతిఘటిస్తాయి. ఈ ఆత్మలు మానవ శరీరంలో ఉన్నప్పుడు విపరీతమైన నేర ప్రవృత్తులతో చెడు మార్గంలో నడిచినవి. మిగిలిన వాటి నుండి విడిపోవాలని స్వయంగా ముందే నిర్ణయించుకొని విడిపోయే ఈ ఆత్మలు మొదటి రకానికి చెందినవి. ఇక 2వ రకానికి చెందిన ఆత్మల విషయానికి వస్తే, ఆత్మల గైడ్స్ కావాలని వాటిని కొంతకాలం పాటు ఇతర ఆత్మల నుండి వేరు చేస్తారు. ఈ 2 రకాల ఆత్మల విషయంలోనూ పునరావాసాన్ని కల్పించే బాధ్యత వాటి గైడ్స్ మనసారా తీసుకోవాలని అనుకున్నప్పటికీ, ఒక రకమైన ఆత్మకు మరో రకమైన ఆత్మకు పరిస్థితుల్లో పూర్తిగా తేడా ఉండడం వల్ల వారేమీ చెయ్యలేరు. వాటిని గురించి విడిగా తెలుసుకుందాం. మొదటి రకానికి చెందిన వాటిని మనము దయ్యాలు అని అంటాం. చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు ఆత్మల ప్రపంచంలో ఉండే తమ స్వగృహానికి వెళ్ళడానికి నిరాకరిస్తాయి. జీవితాలను ప్రశాంతంగా గడపాలనుకున్న వారి మీద తరచుగా ఇబ్బందికరమైన తమ దుష్ట ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ నిరాశ్రిత ఆత్మలను ఒక్కొక్కసారి తప్పుగా మనము రాక్షస ఆత్మలు అని కూడా అంటాం. అవి దురుద్దేశంతో మనుషుల మనసులపై దాడి చేసి లోపరుచుకుంటాయని నిందిస్తూ ఉంటాం. ఈ దుష్ట ఆత్మల మీద పారాసైకాలజీ రంగంలో విస్తృతంగా చాలా పరిశోధనలు జరిగాయి. ఆధ్యాత్మికతలోని ఈ రహస్య విభాగము దురదృష్టవశాత్తు బలహీన మనుషుల భావోద్వేగాలను దోపిడీ చేసిందనే అపవాదును కూడగట్టుకున్నది. భూమిపై తమ పని పూర్తి చేసుకోలేని అనుభవ రాహిత్యంలో ఉన్నవే ఇటువంటి బాధపడే ఆత్మలు. అవి బాధ పెట్టే వ్యక్తులకు వాటికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. తమ కోపాన్ని, చిరాకును వ్యక్తపరచుకోవాలనుకునే దుష్ట ఆత్మలకు
అనుకూలంగా ప్రవర్తించేవారు కొందరు ఉన్నారనేది వాస్తవమే. అంటే గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్న వారికి అప్పుడప్పుడు చనిపోయిన వారి నుండి చిరాకు పెట్టే సంకేతాలు అందవచ్చు. ఈ సంకేతాలు తుచ్చమైన చపలత్వాన్ని కలిగించే స్థాయి నుండి ఉద్రేకపరిచే స్థాయి వరకు ఉంటాయి. ఏ శరీరాన్ని ఆశ్రయించని ఈ ఆత్మలు ఆధ్యాత్మిక గైడ్స్ కాదు, నిజమైన గైడ్స్ చికిత్స చేసేవే కానీ కఠినమైన సందేశాలతో మన చేతన స్థితిలోకి అధికారికంగా ప్రవేశించేవి కానే కాదు. పూర్తిగా కాకపోయినా తరచుగా అసహజంగా ప్రవర్తించే ఈ ఆత్మలు భౌగోళిక ప్రదేశంలో ఒకానొక చోట బంధించి ఉంచుతారు. ఈ ప్రేతాత్మలు భూమి భూమికి పైన, ఆకాశంలో ఆత్మల ప్రపంచానికి కింద ఏ లోకానికి చెందిన చోట బంధింపబడి ఉంటాయని వాటిని గురించి ప్రత్యేక పరిశోధనలు జరిపిన వారు చెబుతున్నారు. నేను స్వయంగా నిర్వహించిన పరిశోధనల ప్రకారము ఈ ప్రేతాత్మలు ఆకాశంలో ఉంటాయని కానీ వాటికి పైశాచిక ప్రవృత్తి ఉంటుందని గాని నేను నమ్మను. అసంతృప్తి తారాస్థాయికి చేరుకోవడంతో స్వయంగా ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించి చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మలు కొంతకాలము భూలోకంలోనే ఉండాలనుకుంటాయి. నా అభిప్రాయం ప్రకారము ఈ మరణించిన జీవులు దెబ్బతిన్న ఆత్మలు. ఎందుకంటే అవి తత్తరపాటు, గందరగోళము, నిరాశ, నిస్పృహలతో ఉంటాయి. చివరికి వాటి గైడ్ కూడా వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. దయ్యాన్ని వదిలించడం లాంటి వివిధ పద్ధతులను ఉపయోగించి మానవ జీవితాలలో జోక్యం చేసుకోకుండా చేసి వాటిని లొంగదీసుకోవచ్చని మనకు తెలుసు. ఆవహించే ఈ ప్రేతాత్మలను బుజ్జగించి వదిలించుకుని చివరికి వాటిని ఆత్మల లోకానికి వెళ్లే సరైన మార్గంలో పెట్టవచ్చు. క్రమ పద్ధతి గల ఒక వ్యవస్థలా పనిచేస్తున్న ఆత్మల ప్రపంచం, దానిలో మన గురించి శ్రద్ధ తీసుకునే గైడ్స్ కూడా ఉన్నప్పుడు భూలోకంలో జీవిస్తూ ఉన్న వారి మీద తమ పైశాచిక స్వభావాన్ని ప్రదర్శించే దుష్ట ఆత్మలకు ప్రవేశం ఎలా ఉంటుంది? మరణంలో కూడా మనకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పడం ఒక వివరణ. మన భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఒడిదుడుకులని దాటుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడు ఆత్మల్లో క్రమ పద్ధతి తగ్గి తప్పుడు దారిలో వెళ్లే ప్రమాదం కూడా ఉంది అనేది రెండవ వివరణ. దయ్యాలు కూడా ఆత్మశక్తిలో నుండి విడిపోయిన కొంత భాగమే. మిగిలిన శక్తి ఆత్మల ప్రపంచంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతుంది. శరీరాన్ని కోల్పోయి ఆత్మల ప్రపంచం వరకు వెళ్ళలేక తమకు తామే మధ్యలో చిక్కుకుపోయి ఆనందాన్ని కోల్పోయిన ఈ ఆత్మలు కూడా బహుశా ఈ మహావ్యవస్థలో ఒక భాగం కావచ్చు. దారి తప్పి భూమి మీదనే ఉండే ఈ ఆత్మలు ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆత్మల ప్రపంచంలో తమ సరైన ప్రదేశానికి తీసుకువెళ్ళబడతాయి. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉండే రెండవ రకానికి చెందిన అసంతృప్తి ఆత్మలను గురించి చెప్పుకుందాం. ఈ రకమైన ఆత్మలు జీవించి ఉన్నప్పుడు దుర్మార్గంతో ప్రవర్తించిన ఆత్మలు. నేర ప్రవృత్తి ఉండే వ్యక్తి మనస్సులో ప్రవేశించినప్పుడు ఆత్మ నేరం చెయ్యగలదా లేదా అనేది మనము ముందుగా ఆలోచించాలి. దీనికి మూల కారణము నిమిషం మేడం ఆత్మ నేరం చేయగలదా లేదా అనేది మనము ముందుగా ఆలోచించాలి. దీనికి మూల కారణము ఆత్మ మనసా లేక మానవుని అహమా లేదా ఈ రెండు ఒకటేనా మనం ఆలోచించుకోవాలి. అప్పుడప్పుడు నన్ను ఏదో అంతర్గత శక్తి ఆవహించి నన్ను చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది అని నా క్లయింట్లు చెబుతూ ఉంటారు. మానసిక రోగంతో కొందరు బాధపడుతూ ఉంటారు. మంచి చెడులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులు తమ చేత అలా చేయిస్తున్నాయని, వాటి మీద తమకు ఎలాంటి నియంత్రణ లేదని, వాటిని ఆపగలిగే శక్తి తమకు లేదని నమ్ముతూ ఉంటారు.
హిప్నాసిస్ లో ఉన్న వ్యక్తుల అధిచేతన మనస్సులను కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం వల్ల నేను ఒక నిర్ణయానికి రాగలిగాను. పంచేంద్రియాల మీద ఆధారపడ్డ మానవుడు ఆత్మలకు వ్యతిరేకంగా పని చెయ్యగలడు అని తెలుసుకున్నాను. మనిషికి తాత్కాలికంగా ఉండే ప్రధాన జీవిత అవసరాలు, పరిసరాల ప్రభావాల ద్వారా అనంతమైన మనము మన ఆత్మను వ్యక్తపరుస్తాం. మానవ రూపానికి కపట బుద్ధి లేకపోయినా కొన్ని ఆత్మలు పూర్తిగా శరీరంలో ఇమడలేవు. తమ శరీరాలతో సామరస్యం లేని వ్యక్తులు జీవితంలో ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. భూలోకంలో చెడును నివారించడానికి తమ శక్తి కొద్దీ పని చేయనందుకు ఆత్మలు ఏమాత్రము క్షమించబడవు. మనము ఈ విషయాన్ని మన అంతరాత్మలతో గమనించవచ్చు. ఏది మన మనస్సు మీద అపకారం కలిగించే శక్తిని ప్రయోగిస్తూ ఉంది, ఏది ప్రయోగించడం లేదు అనేది గుర్తించడం ముఖ్యం. మన నాశనానికి గాని లేదా వేరొకరి నాశనానికి గాని సలహా ఇచ్చే అంతరాత్మ మాట వినేది వేరే ఎవరో కాదు, ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన వాడో లేక అపకార బుద్ధి ఉండే విశ్వాసఘాతకమైన గైడో కానే కాడు. దుష్ట శక్తులు కేవలం మనలో నుండే బయటకు వస్తాయి. అస్తవ్యస్తమైన భావోద్వేగ ప్రేరణలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే అవి మన ఆత్మ ఉన్నతికి అడ్డంకిగా మారతాయి. తమ జీవితాల్లో తీరని వ్యక్తిగత సమస్యలను, వ్యక్తిగత బాధలను అనుభవించిన వారు తమ ఆత్మ నాశనానికి తామే మూల కారణం అవుతారు. మనం పరిపూర్ణులం కాదు అనుకునేలా ఈ మానసిక వ్యధ మన ఆత్మ మీద తన దుష్ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు తీవ్రమైన కోరిక, వ్యామోహము, వ్యసనానికి బానిస కావడం అనేది వ్యక్తి సమస్యల నుండి పుట్టుకొచ్చినవి. ఇవి ఆరోగ్యకరమైన ఆత్మ పురోగతిని ఆపివేసి చివరికి దానికి ఆశ్రయం ఇచ్చిన శరీరంలోనే ఆ ఆత్మను బందీ చేయగలవు. గతంలో కంటే ఈ రోజుల్లోనే ఆత్మలు ఎక్కువగా పెడత్రోవ పడుతున్నాయని భావించాలా, లేక మన అత్యధిక జనాభా మాదక ద్రవ్యాల వల్ల భ్రష్టు పట్టిన సంస్కృతి దీనికి మూల కారణం అని భావించాల. సరైన దృక్పథంలో చూస్తే మానవులు పడుతున్న బాధలు, ఇష్టాల గురించి అంతర్జాతీయ స్థాయిలో చైతన్యం రగులుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి యుగంలో భూమిది రక్త చరిత్రే. మానవ క్రూరత్వాన్ని ఎల్లప్పుడూ ఆత్మలు చాలా బలంగా ఎదుర్కొన్నప్పటికీ దానిని ఆపలేకపోయాయని విన్నాను. అసాధారణ తెలివితేటలు, మేధస్సు కలిగిన జన్యు చరిత్ర ఉన్న శరీరాలలో ఉండే ఆత్మలు ముఖ్యంగా హింసాయుత వాతావరణంలో ప్రమాదానికి గురవుతాయి. కుటుంబంలో పెద్దవాళ్ళు ఉద్రేకంతో మందలించినప్పుడు, దండించినప్పుడు అది పిల్లల లేత మనస్సులను ఎంతగా గాయపరుస్తుందో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పెద్దయ్యాక కొన్ని సందర్భాల్లో ఎలాంటి పశ్చాత్తాపము, బాధ లేకుండా ముందుగానే ఆలోచించిన పథకం ప్రకారం అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. జన్మించినప్పుడు ఆత్మలు పరిపూర్ణమైనవి గాను, ఉత్తమమైనవి గాని కావు. కాబట్టి అటువంటి జన్మలో అభివృద్ధి చెందుతున్నప్పుడు వాటి స్వభావం కలుషితమయ్యే అవకాశం ఉంది. మనం చేసే నేరాలు మరీ విపరీతంగా ఉంటే వాటిని దుర్మార్గపు పనులు అని అంటాం. మానవ జీవితంలో చెడ్డ ఆత్మలు అని ముద్రపడిన ఏ ఆత్మ కూడా నిజానికి చెడ్డది కాదు. చేతగానితనం, బలహీనతలు మనుషుల్లో ఉండే మానసిక ఉన్మాదానికి కారణాలు. అటువంటి వారికి ఎవరైనా అభాగ్యులు ఎదురైనప్పుడు వాళ్ళు క్రూరత్వం బయటపడి తన ప్రతాపం చూపిస్తుంది. నిజంగా చాలా క్రూరమైన దుర్మార్గపు పనులు చేసే వాటిని బాల ఆత్మలు అని సాధారణంగా అని చెప్పవచ్చు.
కానీ ఆత్మ పరిపక్వత సాధించినంత మాత్రాన అది వ్యక్తిత్వం సరిగా లేని మనిషిలోని క్రూరత్వాన్ని ప్రేరేపించదు. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఎన్నో శారీరక కష్టాలకు ఓర్చుకుంటూ జీవిస్తూ అపరిపూర్ణ స్థితి నుండి పరిపూర్ణ స్థితికి వికాసం చెందడమే ఆత్మల ముఖ్యోద్దేశం. ఆత్మలకు తాము జీవించే పరిసరాలను, వాతావరణాన్ని ఎంచుకునే అవకాశం ఉంది, కానీ అవి నిలకడగా సరిగ్గా పనిచేయవు లేదా ఆ వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఆ విధంగా మంచి జన్మలను ఎంచుకోకపోవడం వలన ఆత్మలకు చెడ్డ పేరు రావచ్చు. అయినప్పటికీ ఆశ్రయం పొందిన శరీరాలతో అవి చేసే పనులకు పూర్తి బాధ్యత వాటిదే. చనిపోయిన తర్వాత తమ స్నేహితులను కలవడానికి ముందు ఆత్మల గత జీవితాన్ని ముందుగా గైడ్స్ ఏ విధంగా సమీక్షిస్తారో మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం. కానీ శరీరంలో ద్వారా ఇతరులకు విపరీతంగా బాధ కలిగించిన ఆత్మలకు ఏం జరుగుతుంది? మానవ శరీరంలో ఉండే అత్యంత హింసాత్మకమైన ఆవేశాలను ఒక ఆత్మ బాగు చేయలేకపోతే చనిపోయిన తర్వాత వాటికి ఆ ఆత్మ ఏ విధంగా జవాబుదారీ అవుతుంది? దీనితో పుణ్యం చేసిన ఆత్మలు స్వర్గానికి పాపపు పనులు చేసిన ఆత్మలు నరకానికి వెళతాయని చెప్పే అంశం గుర్తుకొస్తుంది. మన మత సాంప్రదాయాల్లో కూడా ఎప్పటి నుంచో జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యమైన విషయం. నా ఆఫీసు గదిలో గోడకు ది జడ్జిమెంట్ సీన్ అనే ఈజిప్ట్ దేశపు పెయింటింగ్ వ్రేలాడుతూ ఉంది. ఇది ది బుక్ ఆఫ్ ది డెడ్ అనే పుస్తకంలోనిది. గత 7,000 సంవత్సరాలకు పైబడి మరణానికి సంబంధించిన ప్రాచీన కర్మకాండాలను గురించి ఇది వివరిస్తుంది. ప్రాచీన ఈజిప్ట్ దేశస్థులకు చావును గురించి, చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్లే ప్రపంచం గురించి ఒక పిచ్చి ఉండేది. ఎందుకంటే వారి విశ్వదేవ గణాలలో మృత్యు జీవితాన్ని కూడా వివరించింది. ఈ చిత్రంలో కొత్తగా అంటే ఈ మధ్యనే చనిపోయిన వ్యక్తి జీవిస్తున్న వారి లోకానికి, మరణించిన వారి ఆత్మల సామ్రాజ్యానికి మధ్య ఉండే ప్రదేశానికి వస్తాడు. భూమి మీద జీవించి ఉన్నప్పుడు అతడు చేసిన పనుల మంచి చెడ్డలను, పాప పుణ్యాలను అక్కడ నిర్ణయిస్తాడు. అతడు తాను త్రాసు దగ్గరికి వచ్చి నిలబడతాడు. అనుబిస్ అనే దేవుడు ఈ వ్యవహారానికి సూత్రధారి. త్రాసులోని ఒక పళ్ళెంలో మనిషి హృదయము, మరో పళ్ళెంలో సత్య సూచికగా పరిగణించే నిప్పుకోడి ఈక ఉంచి జాగ్రత్తగా చూస్తాడు. ఈజిప్ట్ దేశస్థుల విశ్వాసం ప్రకారము వ్యక్తి ఆత్మ చైతన్యానికి ప్రాతినిధ్యం వహించేది హృదయమే తప్ప మనస్సు కాదు. అది చాలా ఉత్కంఠభరిత క్షణం. ఆ వ్యక్తి తన జీవితంలో చేసిన మంచి పనుల కంటే చెడ్డ పనులే ఎక్కువగా ఉండి త్రాసు అటువైపు ఒరిగిందంటే ఆ వ్యక్తి హృదయాన్ని మింగేయడానికి అక్కడే ఒక మొసలి తలతో ఉన్న రాక్షసి నోరు తెరిచి కాచుకొని ఉంటుంది. తూకంలో తేడా వస్తే ఆత్మ ఉనికి అంతటితో అంతమవుతుంది. నా క్లయింట్ చాలా మంది ఈ పెయింటింగ్ ని విమర్శిస్తూ ఉంటారు. వ్యక్తి తన గత జీవిత ప్రవర్తనతో సంబంధం లేకుండా త్రాసులు ఎటువైపు మొగ్గు చూపుతాయి అనే దానిని పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత ఏ వ్యక్తికి ఆత్మల సామ్రాజ్యంలోకి ప్రవేశాన్ని నిరాకరించదు అని ఆది భౌతిక తత్వవేత్తలు చెప్పవచ్చు. ఈ నమ్మకం సరైనదేనా? ఆత్మలు ఆశ్రయించిన శరీరాలతో సంబంధం లేకుండా ఆత్మల ప్రపంచానికి తిరిగి రావడానికి అన్ని ఆత్మలకు ఒకే విధమైన అవకాశం లభిస్తుందా? అన్ని ఆత్మలు ఒకే చోటికి వెళ్ళవు అని సమాజంలో చాలా మందికి ఉండే అభిప్రాయం గురించి చెప్పి నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రారంభించాను. పాపులకు నరకంలో మంటలు, గంధకపు సెగలు శిక్షలుగా ఉంటాయి అని మితవాద ధర్మశాస్త్రం ఇప్పుడు ఇంకా అభిప్రాయం పడట్లేదు. అయినప్పటికీ మంచి చెడు అనే మానసిక స్థితులు రెండు ఆధ్యాత్మికంగా కలిసే ఉంటాయని చాలా మతాలు సూచిస్తున్నాయి. చనిపోయిన తర్వాత చెడ్డ వాళ్ళ ఆత్మలకు శిక్షగా వాటిని దివ్య మూలతత్వపు నుండి వేరు చేసి విడిగా ఉంచుతారని చెప్పే ప్రాచీన వేదాంత ప్రచారాలు కూడా ఉన్నాయి. బైబిల్ కంటే 1000 సంవత్సరాల ముందు నుండి మత విశ్వాసాలకు మూలంగా ఉండేది ఎలిటన్ బుక్ ఆఫ్ ది డెడ్ అనే పుస్తకము జన్మలకు మధ్య ఉండే ఒక చేతనత్వపు స్థితిని, మనం చేసిన పాపం మనకు ఆధ్యాత్మిక ఎడబాటును కలిగించే సమయం అని
చెబుతుంది. పాపాలు చేసిన వారికి విడిగా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థానం ఉంటుంది అనే తూర్పు దేశస్థుల నమ్మకానికి, పాప పరిహారం చేసుకునే ప్రాయశ్చిత్త స్థలం అనేది ఒకటి ఉంటుంది అనే పశ్చిమ దేశస్థుల అభిప్రాయానికి సమానమైనదంటుందా సమానమైనదవుతుందా? క్రైస్తవ సిద్ధాంతము మొట్టమొదటి రోజుల నుండి ప్రాయశ్చిత్త స్థలాన్ని సాటి మానవుల పట్ల చేసిన చిన్న చిన్న పాపాలకు ఒక తాత్కాలిక పశ్చాత్తాప స్థితి అని చెబుతూ ఉంది. క్రైస్తవ మతంలోని ప్రాయశ్చిత్త స్థలం పశ్చాత్తాపం చెందడానికి, వేరుగా ఉంచడానికి, బాధపడడానికి నిర్దేశించబడిన స్థలం కావచ్చు. పాపాల వల్ల కలిగిన కర్మ భారం తీరిపోయినప్పుడు ఈ ఆత్మలకు స్వర్గంలో ప్రవేశించడానికి అనుమతి లభిస్తుంది. ఇదిలా ఉండగా ఘోర పాపాలు అంటే ప్రాణాంతకమైనవి చేసిన ఆత్మలకు ఎప్పటికీ నరకంలోనే ఉండే విధంగా శిక్ష విధించబడుతుంది. నరకం ఉండేది చెడ్డ ఆత్మలను మంచి ఆత్మల నుండి శాశ్వతంగా వేరు చేయడానికేనా? నా సబ్జెక్టుల ఆత్మలపై జరిపిన నా పరిశోధనలు బట్టి ఆత్మలకు ఈ భూలోకాన్ని మించిన భయానకమైన బాధ కలిగించే ప్రదేశం ఇంకొకటి లేదు అని నాకు నమ్మకంగా తెలిసింది. చనిపోయిన తర్వాత ఆత్మలన్నీ ఒకే ఆత్మల ప్రపంచానికి వెళతాయని, అక్కడ ప్రతి ఆత్మకు సహనంతో, ప్రేమతో ఆదరణ లభిస్తుందని నాకు చెప్పాయి. అయినప్పటికీ ఆత్మల ప్రపంచంలో గైడ్స్ తో జరిగే పునశ్చరణ దశలో కొన్ని ఆత్మలు వేరు చేయబడతాయని నేను తెలుసుకున్నాను. సాధారణంగా అన్ని ఆత్మలు ప్రయాణించే మార్గంలో వీటిని వెళ్ళనివ్వరు. సాటి మనుషులకు హాని చేయాలనే మానవ ప్రేరణను ఆపుకోలేకపోయిన ఆత్మలు ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశించగానే నేను వేరు బడతాయని దుర్మార్గాల బారిన పడి వాటిని తప్పించుకోలేకపోయిన నా సబ్జెక్టులు చెప్పాయి. చనిపోయిన తర్వాత ఆత్మలు సాధారణంగా ఇతర ఆత్మలతో వెళ్ళి కలుస్తాయి, కానీ ఇలా వేరు చేయబడ్డ చాలాసేపు ఇతర ఆత్మలతో కలుస్తాయని అనిపించడం లేదు. నేను మరో విషయాన్ని కూడా గుర్తించాను. చాలా ఆత్మలు తమ మొదటి జన్మల్లో దుర్మార్గ మానవ ప్రవర్తన కలిగి ఉంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎడబాటును అనుభవించక తప్పదు. చాలా శ్రద్ధగా పాఠాలు నేర్చుకోవడానికి ఆ ఆత్మలను చివరికి వాటి గ్రూపులలోనే ఉంచుతారు. అక్కడ వారి మీద సునిశ్చిత పర్యవేక్షణ ఉంటుంది. ఇది శిక్ష కాదు. ఈ ఆత్మలలో అవగాహనను పెంచడానికి ఒక రకమైన పశ్చాత్తాప ప్రక్రియ. భూమి మీద చేసే తప్పులు ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి ఆత్మలకు ఇచ్చే శిక్షణలో, ఆత్మలను ఒంటరిగా ఉంచే పద్ధతిలో కూడా తేడాలుంటాయి. ఈ తేడాలు ఎలా ఉంటాయి అనే విశ్లేషణ జన్మ ముగిసిన తర్వాత జరిగే పునశ్చరణ సమయంలో జరుగుతుంది. ఒక ఆత్మ ఒంటరిగా ఎంతసేపు ఉంచబడుతుంది, తిరిగి శిక్షణ ఎప్పుడు మొదలు పెట్టబడుతుంది అనే వాటికి ఎంత సమయం పడుతుందో తెలియదు. దానికి ఒక ప్రమాణం లేదు. ఉదాహరణకు, ముందు జన్మలో సరిగా జీవించలేకపోయినందువల్ల ఈ విధంగా కొంతకాలం ఒంటరిగా ఉన్న తర్వాత కొన్ని ఆత్మలు వేరుగా భూలోకానికి తిరిగి వెళ్ళిపోతాయి. అవి తమ గత జన్మలో చేసిన పాపాల నుండి సాధ్యమైనంత త్వరగా ప్రాయశ్చిత్తం కోసం సత్ప్రవర్తనతో జీవించడానికి అలా చేసిన ఆత్మల గురించి నా దగ్గర రిపోర్టులు ఉన్నాయి. అలాంటి ఒక ఆత్మతో పరిచయం ఉన్న ఒక సబ్జెక్ట్ నాకు చెప్పిన సందర్భాన్ని ఇక్కడ ఉదాహరణగా ఇస్తున్నాను. కేసు నెంబర్ 10. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి హాని కలిగించినప్పుడు అతడు చేసిన తప్పుడు పనికి ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ బాధ్యత వహిస్తుందా? సబ్జెక్టు: అవును, వహిస్తుంది. ఒక జీవితంలో క్రూరంగా, అనాగరికంగా, అటవికంగా ఇతరులకు అపకారం చేసిన వ్యక్తి ఆత్మ గురించి నాకు తెలుసు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే, ఆ ఆత్మ గురించి నీకేం తెలుసు? ఆ జన్మ ముగిసిన తర్వాత ఆత్మల ప్రపంచానికి తిరిగి వచ్చిన ఆ ఆత్మకు ఏం జరిగింది? సబ్జెక్టు: మానవ శరీరంలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఒక అమ్మాయిని భయంకరంగా గాయపరిచింది. మా గ్రూప్ లో కలవలేదు. ఆ శరీరంతో గత జన్మన అతడు చాలా నీచంగా జీవించాడు కాబట్టి అతడికి ప్రత్యేకమైన వ్యక్తిగత శిక్షణ ఉంటుంది. డాక్టర్ గారు మళ్ళీ ఏమంటున్నారంటే, అతనికి ఎటువంటి శిక్ష పడుతుంది? సబ్జెక్టు: శిక్ష. దాని శిక్ష అనుకోవడం పొరపాటు. అది పునరుద్ధరణ.
కొత్త జీవితాన్ని ప్రసాదించే ప్రక్రియ. ఇది నీ గైడ్కు సంబంధించిన విషయం అని నువ్వు గుర్తించాలి. జీవితాన్ని క్రూరంగా గడిపి వచ్చిన ఆత్మలతో ఈ గైడ్లు ఎక్కువ కఠినంగా ఉంటారు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఆత్మల ప్రపంచంలో ఎక్కువ కఠినం అంటే అర్థం ఏమిటి? సబ్జెక్ట్: ఒక అమ్మాయిని గాయపరిచిన ఈ విచారకరమైన జన్మ ముగిసిన తర్వాత నా స్నేహితుడు అతని స్నేహితులతో అంటే మాతో పాటు ఆత్మల ప్రపంచానికి రాలేదు. డాక్టర్ గారు మళ్ళీ ఏమని అడుగుతున్నారంటే, నువ్వు ఆత్మల ప్రపంచం ప్రవేశించిన మార్గంలోనే అతడు కూడా వచ్చాడా? అదే ద్వారాన్ని దాటుకొని లోపలికి వచ్చాడా? సబ్జెక్ట్: అవును, కానీ అతడు ఎవ్వరినీ కలవలేదు. ఏకాంతంగా గైడ్తో గడపడానికి వేరుగా ఒక చోటుకు అతడు వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, అప్పుడు అతడికి ఏమైంది? సబ్జెక్ట్: కొంతసేపటి తర్వాత, ఎక్కువసేపు కాదు, అందరూ క్రూరంగా ఉండేవాళ్ల మధ్య, నిందించే వాళ్ళ మధ్య, శారీరకంగా హింసించే వాళ్ళ మధ్య ఒక స్త్రీలా భూమి మీద మళ్ళీ జన్మించాడు. ఆ జన్మ అతని ఆత్మ కావాలని ఎంచుకున్నది. నా స్నేహితుడికి ఆ జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించవలసి వచ్చింది. ఓహో, ఇక్కడ కర్మ సిద్ధాంతం కరెక్ట్ గా ఉంది కదా మేడం? మరి చెప్పండి, చూడండి మేడం. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, అమ్మాయిని గాయపరిచినందుకు నీ స్నేహితుడి ఆత్మ గత జన్మలో తమకు ఆశ్రయం ఇచ్చిన శరీరంలో ఉన్న మానవ బుద్ధిని నిందించిందని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్ట్: లేదు, తాను చేసిన తప్పును తిరిగి తన మీదకు తీసుకున్నాడు. తను కూడా అలాంటి బాధలని అనుభవించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కోరుకున్నాడు. మానవ ఉద్వేగాలను అదుపులో పెట్టుకునే నిగ్రహం తనలో లేనందుకు తనకు తానే నిందించుకున్నాడు. ఆ అమ్మాయికి తన వల్ల జరిగిన నష్టాన్ని అర్థం చేసుకుని అది ఎంత బాధాకరమైనదో తెలుసుకోవడానికి తర్వాత జన్మలో అందరిచే బాధింపబడే ఒక స్త్రీలా జన్మించాలని స్వయంగా అతడే కోరుకున్నాడు. డాక్టర్ గారు, ఒకవేళ నీ మిత్రుడు అర్థం చేసుకోకుండా ఇతర వ్యక్తులతో చేరి ఇంకా చెడ్డ పనులు చేస్తూనే ఉంటే అప్పుడు ఆత్మల ప్రపంచంలో అతని ఆత్మని ఎవరైనా నాశనం చేస్తారా? సబ్జెక్టు: చాలా సేపటి తర్వాత ఖచ్చితంగా ఆత్మశక్తిని ఎవ్వరూ నాశనం చేయలేరు, కానీ దానిని సంస్కరించవచ్చు. ఎన్నో జన్మలుగా అడ్డు లేకుండా ఉన్న దుర్మార్గ ప్రవృత్తులను సంస్కరించవచ్చు. డాక్టర్ గారు, ఏ విధంగా? సబ్జెక్ట్ అస్పష్టంగా: నాశనం చేయడం ద్వారా మాత్రం కాదు, మరో విధంగా మార్పు తీసుకురావడం ద్వారా. నేను అడిగే ప్రశ్నలకు కేసు 10 సబ్జెక్టు ఇంతకంటే ఎక్కువగా సమాధానం చెప్పలేదు. ఈ విధంగా గాయపడిన ఆత్మలను గురించి తెలిసిన ఇతర సబ్జెక్టులు కూడా కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలిగారు. ఈ వివేకవంతమైన శక్తి ఏ విధంగా ఏర్పడుతుంది, అది ఏ విధంగా పునరుద్ధరించబడుతుంది అనే దాని గురించి మరింత ఎక్కువగా తర్వాత తెలుసుకుందాం. బాగా చెడ్డదారి పట్టిన ఆత్మలు కూడా తమ సమస్యలను అవే పరిష్కరించుకోగలవు. చేసిన చెడ్డ పనులకు మనం చెల్లించే మూల్యము, మంచి పనులకు మనకు లభించే ప్రతిఫలము కర్మ సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇతరులకు హాని చేసేవాళ్ళు కర్మ సిద్ధాంతపు న్యాయ చక్రంలో భవిష్యత్తులో ఆ చెడ్డ పనులకు బలి పశువులై జన్మించి చేసిన పాప కార్యాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. వేలాది సంవత్సరాలుగా ప్రామాణికంగా నిలిచిన మరో ప్రాచీన తూర్పు దేశపు పవిత్ర గ్రంథము భగవద్గీతలో దుష్ప్రభావానికి లోనైన ఆత్మలు తమ నిజ ధర్మాన్ని పునరుద్ధరించుకుని తీరాలి అని చెప్పే శ్లోకం ఒకటి ఉంది. కార్యకారణ భావంతో, న్యాయంతో ఆత్మలకు ఏ విధమైన సంబంధం ఉందో చెప్పకుండా చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో అధ్యయనం చేయడంలో అర్థమే లేదు. ఇది మంచి పని అంటే పుణ్యము, అది చెడ్డ పని, ఇది పాపము అని దేనిని కర్మ స్వయంగా నిర్దేశించదు. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ఒక వ్యక్తి చేసే మంచి పని, మంచి చెడ్డ పనుల ఫలితమే అది. మన జీవితాల్లో ప్రమాదాలు ఏవి ఉండవు అని అంటే దాని అర్థం స్వయంగా కర్మ వల్లనే అలా జరుగుతుంది అని కాదు. మనకు పాఠాలు బోధించడం ద్వారా మనల్ని ముందుకు నడిపించడమే అది చేసే పని. మన భవిష్యత్తు మీద మన గతం యొక్క ప్రభావాల
ఉంటుంది. దీని నుండి మనం ఎవ్వరము తప్పించుకోలేం. ముఖ్యంగా మనము ఇతరులను గాయపరిచినప్పుడు. మన జీవితాన్ని మధ్యలో సరిదిద్దుకునే సామర్థ్యము, మనం చేస్తున్నది మనకు సరికాదు అని తెలుసుకున్నప్పుడు అనవసరమైన మార్పు చేసుకునే ధైర్యం మనకు ప్రసాదించబడింది అనే అవగాహన అభివృద్ధికి కీలకం. భయాన్ని జయించి సవాళ్ళని ఎదుర్కోవడం ద్వారా కొత్త ఎంపికల ప్రభావాలకు తగినట్లుగా మన కర్మ విధానం సర్దుకుంటుంది. ప్రతి జన్మ ముగిసిన తర్వాత మన ఆత్మలను మింగేయడానికి ఒక రాక్షసి కాసుకొని కూర్చోవడానికి బదులు మన గైడ్ల ముందు మనకు మనమే అత్యంత గొప్ప విమర్శకుల్లా ప్రదర్శిస్తాం. అందుకే కర్మకు న్యాయము, దయ రెండూ ఉంటాయి. మన ఆత్మల సలహాదారుల సహాయంతో, తోటి ఆత్మల సహాయంతో మన ప్రవర్తనకు తగినట్లు సరైన జీవిత విధానాన్ని మనమే నిర్ణయించుకుంటాం. దుర్మార్గమైన ఆత్మలు కొన్ని జన్మల కాలం లోపల పాఠాలు నేర్చుకుని మారకపోతే వాటిని తొలగించేసేసి వాటి స్థానంలో అందుకు మరింతగా ఇప్పుడే వేరే ఆత్మలను ఉంచడం జరుగుతుందని పునర్జన్మ మీద నమ్మకం ఉండేవారు విశ్వసిస్తారు. కానీ నా సబ్జెక్టులు ఈ సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. ఆత్మ పరిశోధన చేసుకోవడానికి ఆత్మలన్నింటికీ రూపొందించబడిన ఒక నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదు. ఒక సబ్జెక్టు నాకు చెప్పినట్లుగా ఆత్మల యుద్ధం చేయాల్సిన సమయంలో వాటిని భూమి మీదకు పంపిస్తారు. అంటే తమ అభివృద్ధికి తగిన మార్పు చేసుకునే సమయం, అవకాశం ఆత్మలకు ఇవ్వబడుతుంది అని అర్థం. తాము ఆశ్రయం పొందిన మానవుల మీద ద్వారా ఇంకా చెడ్డు పనులే చేస్తూ ఉంటే తమ వైఖరిని మార్చుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తూ ఈ కష్టాల నుండి బయటపడాలి. నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఈ భూగ్రహం మీద ఎన్నో జన్మల తమ వైఖరిని మార్చుకునేదానికి ప్రయత్నిస్తూ ఉండే ఆత్మలకు పాపకర్మ అలాగే అంటుకొని ఉండదు. మనిషి చేసే అవివేకమైన, అనాగరికమైన విధ్వంసక చర్యలకు తప్పు పూర్తిగా అతనితో ఉన్న ఆత్మదేనా కాదా అని అందరూ ప్రశ్నించుకోవాలి. ఆత్మలు తాము కొత్తగా ఆశ్రయం పొందిన ప్రతి వ్యక్తితో వివిధ పరిస్థితుల్లో, వివిధ మార్గాల్లో సర్దుకుపోయి సరైన మార్గంలో జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి. ప్రత్యేక స్వభావంతో, సత్ప్రవర్తనతో వ్యక్తి మనస్సు మీద ఆత్మ తనదైన వ్యక్తి మనస్సు మీద ఆత్మ తనదైన ముద్ర వేస్తుంది. అయినప్పటికీ ఆత్మ మనసుకు, మనిషి మెదడుకి మధ్య విచిత్రమైన ద్వంద్వ వైఖరి ఉన్నట్లు నేను గుర్తించాను. ఆత్మల ప్రపంచంలో ఆత్మల ఉనికిని గురించి బాగా తెలుసుకున్న తర్వాత మనిషి మెదడుకి మధ్య విచిత్రమైన ద్వంద్వ ఆత్మ తనదైన ముద్ర వేస్తుంది. అయినప్పటికీ ఆత్మ మనసుకు, మనిషి మెదడుకి మధ్య విచిత్రమైన ద్వంద్వ వైఖరి ఉన్నట్లు నేను గుర్తించాను. ఆత్మల ప్రపంచంలో ఆత్మల ఉనికిని గురించి బాగా తెలుసుకున్న తర్వాత ఈ ద్వంద్వ వైఖరిని గురించి రాబోయే అధ్యాయాల్లో నేను చర్చిస్తాను. గత జన్మ సమీక్ష. మనము ఆత్మల ప్రపంచానికి తిరిగి వస్తున్నప్పుడు మనని కలవడానికి వచ్చిన ఆత్మలు అంటే ఎంటిటీస్ అంట వీటిని అనేది
వెళ్ళిపో కలవడానికి ఆత్మలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక చికిత్స ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధం అవుతాం. దాని తర్వాత ఆ ఆత్మ పునశ్చరణ జరిగే మరో చోటుకు ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనిషి తరచుగా మన గైడ్స్ పరీక్షిస్తారు. ఆధ్యాత్మిక లోకము భౌతిక ప్రపంచం కాదు కాబట్టి అక్కడ ప్రదేశాలు స్థలాలు ఉండవు. కానీ ఆధ్యాత్మిక లోకంలోని వివిధ స్థానాలను సులువుగా గుర్తించడానికి అర్థం చేసుకోవడానికి నేను వాటిని ప్రదేశాలు స్థలాలు లేదా చోటు అని అంటున్నాను. నా క్లయింట్లు ఆత్మల ప్రపంచంలో వచ్చే తర్వాత 2 స్థానాలను వేర్వేరు పేర్లతో పిలిచిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అనే వివరణలు మాత్రం ఒకే విధంగా ఉండడం గమనించదగ్గ విషయం. ఛాంబర్స్, ట్రావెల్స్, బెర్తులు లేదా 2 జోన్స్ మధ్య మజిలీ అనే మాటలు వింటూ ఉంటాను. కానీ సాధారణంగా చాలా మంది చికిత్సా కేంద్రం అంటే ప్లేస్ ఆఫ్ హీలింగ్ అని అంటుంటారు. హీలింగ్ సెషన్ అంటే భూలోక జీవిత పోరాటంలో గాయపడి వచ్చిన ఆత్మలకు చికిత్సనిచ్చే క్షేత్రీయ వైద్యశాల లేదా చికిత్సా విభాగం అని అనుకుంటాము. ఈ పునరుజ్జీవ ప్రక్రియను వివరించడానికి దీన్ని ఎన్నోసార్లు అనుభూతి చెందిన ఒక పురోగతి సాధించిన పురుష సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాను. కేస్ నెంబర్ 11. డాక్టర్ గారు అడుగుతున్నారు, చనిపోయిన తర్వాత ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశించగానే నిన్ను కలవడానికి వచ్చిన నీ స్నేహితులను కలిసిన తర్వాత ఆత్మల లోకంలో నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? సబ్జెక్ట్: నేను కాసేపు ఒంటరిగా ఉన్నాను, సుదూర ప్రాంతాలకు తిరుగుతూ. డాక్టర్ గారు, అప్పుడు నీకేం జరిగింది? సబ్జెక్ట్: నాకు కనిపించని ఏదో ఒక శక్తి పవిత్రమైన ప్రదేశంలో చుట్టూ మూసి ఉన్న ప్రదేశం లాంటి ఒక చోటుకు నన్ను తీసుకువెళ్ళింది. డాక్టర్ గారు, ఈ ప్రవేశం ఎలా ఉంది? సబ్జెక్ట్: నాకు ఇది చికిత్స చేసే పాత్రలా కనిపిస్తుంది. డాక్టర్ గారు, ఇక్కడ నీకు కలుగుతున్న అనుభూతిని గురించి వీలైనన్ని ఎక్కువ వివరాలు చెప్పు. సబ్జెక్టు: నేను ఆ గదిలోకి నెట్టబడ్డాను. ప్రకాశవంతమైన ఒక కాంతి కనిపించింది. అది ఒక ద్రవ శక్తిలా అంటే లిక్విడ్ ఎనర్జీలా నా దగ్గరికి వస్తూ ఉంది. అక్కడ ఆవిరి లాంటిది సుడులు తిరుగుతూ నా చుట్టూ ఆవరించింది. ఆ తర్వాత నా ఆత్మ ఇంకా జీవించి ఉన్నట్లుగా దానిని సుతారంగా స్పర్శించింది. అప్పుడు అది ఒక నిప్పులా నాలో వచ్చి కలిసిపోయింది. నేను దానిలో పూర్తిగా మునిగిపోయాను. నేను పూర్తిగా దానిలో స్నానం చేసినట్లయింది. నా గాయాలన్నీ పూర్తిగా మటుమాయమయ్యాయి. డాక్టర్ గారు, నీకు ఎవరైనా స్నానం చేయించారా, లేక ఎక్కడి నుండో వచ్చిన ఈ కాంతిపుంజమే నిన్ను చుట్టుముట్టిందా? సబ్జెక్టు: నేను ఒంటరిగా ఉన్నాను, కానీ అది నా వైపు పంపబడింది. నా మూలతత్వాన్ని స్నానం చేయిస్తూ ఉంది. భూలోకం నుండి వచ్చిన తర్వాత నన్ను పూర్వస్థితికి తీసుకువస్తుంది. డాక్టర్ గారు, రోజంతా కష్టపడి చెమటోడ్చి పనిచేసిన తర్వాత అలసట తీరడానికి హాయిగా స్నానం చేసే ప్రదేశంలో ఉన్నట్లా అని అడిగారు అన్నమాట. సబ్జెక్టు నవ్వి, ఒక రోజంతా కాదు, జీవితాంతం పనిచేసిన తర్వాత ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ తడవడం అనేది ఉండదు. డాక్టర్ గారు, నీకు భౌతిక శరీరం అంటూ ఏమీ లేదు కదా, మరి ఈ శక్తికి నీ మీద ఏ విధంగా ప్రసరిస్తుంది? నీ ఆత్మకు ఎలా చికిత్స చేయగలదు? సబ్జెక్టు: నా లోపలకు నా మూలతత్వంలోకి ప్రవేశించడం ద్వారా నా గత జన్మ వల్ల, ఆ జన్మలో నా శరీరం వల్ల నేను చాలా అలసిపోయాను. అదంతా శుభ్రమైపోతుంది. డాక్టర్ గారు, అంటే భౌతిక శరీరము మానవ మనస్సుల వల్ల జరిగే వినాశనము చనిపోయిన తర్వాత కూడా ఆత్మ మీద చెరగని ఉద్వేగభరితమైన ముద్ర వేయగలదా? సబ్జెక్ట్: అవును, నేను ఎవరిని అనే విషయం మీద నా బుద్ధి, నేను ఆశ్రయించిన నా శరీరాల ప్రభావం చాలా ఉంటుంది. డాక్టర్ గారు, నువ్వు ఆ శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత కూడానా?
సబ్జెక్టు ప్రతి శరీరం నీ మీద ఒక ముద్ర వేస్తుంది. దాని ప్రభావాల కొంతకాలమైనా ఉంటుంది. కొన్ని శరీరాల ప్రభావం లేదా ముద్రల నుండి నేను ఎప్పటికీ బయటపడలేకపోయిన కొన్ని గత జన్మలు కూడా ఉన్నాయి. వాటి నుండి వేరైపోయినప్పటికీ కొన్ని జన్మల్లో నీ శరీరాలను గురించిన జ్ఞాపకాలు కొన్ని వెన్నంటే ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు నువ్వు ముగించుకున్న ఆ చికిత్స స్నానంలో నీకెలా అనిపించిందో చెప్పు. సబ్జెక్టు నేను వెలుగులోకి తేలుతూ ఉన్నాను. ఆ వెలుగు నా ఆత్మలోకి ప్రవేశిస్తూ నాలోని ప్రతికూల స్వభావాలను నిర్మూలిస్తూ ఉంది. నా గత జన్మ బంధాలను తొలగించుకోవడానికి, నాలో పరివర్తన తీసుకువచ్చేందుకు, దాని ద్వారా నేను మళ్ళీ పరిపూర్ణమైన ఆత్మలా మారగలగడానికి దోహదం చేస్తుంది. డాక్టర్ కాసేపు ఆగి, నేను బాల ఆత్మగా అంతగా అనుభవం లేనప్పుడు, నేను ఇక్కడికి ఎక్కువగా గాయపడి వచ్చినప్పుడు నాలోని ప్రతికూలతను, విరుద్ధ భావాలను పూర్తిగా తొలగించుకోవడానికి దీనిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ శక్తి ప్రభావం అంతగా లేదనిపించేది. అందువల్ల చికిత్సా శక్తి ఉన్నప్పటికీ పాత గాయాలను నాతో చాలా కాలం మోసాను. డాక్టర్ గారు, నాకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? సబ్జెక్టు నేను మళ్ళీ పూర్వస్థితికి వచ్చిన తర్వాత నా గైడ్తో మాట్లాడడానికి ఒక ప్రశాంతమైన చోటుకు వెళ్ళిపోతాను. చికిత్స స్నానం అని నేను అంటున్న ఈ ప్రదేశము ఆత్మల లోకానికి తిరిగి వస్తున్న ఆత్మల పునరావాసం కోసం ఏర్పాటు చేయబడ్డ మజిలీ మాత్రమే. దీని తర్వాత ముఖ్యంగా తక్కువ జన్మలు ఎత్తిన బాల ఆత్మలకు వెంటనే పునశ్చరణ జరుగుతుంది. దీనిలో ఆత్మ తన గైడెన్స్ తో చాలా సంప్రదింపులు జరుపుతుంది. జీవిత పోరాటంలో అలసిపోయి ఇక్కడికి వచ్చి కుదుటపడిన ఆత్మ ఇప్పుడే ముగిసిన తన గత జన్మ గురించి క్లుప్తంగా సమీక్షించడానికి ఈ ప్రదేశానికి చేరుకుంటుంది. ఉద్రేకాలను బాగా తొలగించుకొని ఈ ఆత్మల ప్రపంచంలో సర్దుకునేదానికి వీలుగా ఆత్మల పునశ్చరణ ఒక దశాయిక ఒక ఇంటర్వ్యూల కూడా ఉంటుంది. పునశ్చరణ దశలో జరిగే చర్చ గురించి హిప్నాసిస్ లో ఉన్న వ్యక్తులతో చర్చించినప్పుడు తమ గైడ్లు తమతో ఎంతో సౌమ్యంగా ప్రదర్శించినప్పటికీ ప్రతి విషయాన్ని గుచ్చి అడిగేవారని చెప్పారు. మీరు ప్రాథమిక పాఠశాలలో చదువుకునే రోజుల్లో మీకు ఇష్టమైన స్కూలు టీచర్ను ఊహించుకుంటుంటే గైడ్ తో ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీ అలవాట్లు, బలాలు, బలహీనతలు, భయాలను గురించి పూర్తిగా తెలిసి మీ పట్ల అభిమానం గల ఒక స్థిరమైన వ్యక్తి మీద ప్రయత్నిస్తూ ఉన్నంతకాలం మీతోనే కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఒక ఆత్మ స్వరూపాన్ని గురించి ఆలోచించండి. మీరు ప్రయత్నించకపోతే మీ అభివృద్ధిలో ప్రతిదీ స్థిరంగా నిశ్చలంగా నిలిచిపోతుంది. తమ ఆధ్యాత్మిక గురువుల నుండి విద్యార్థులు ఏ విషయాన్ని దాచలేరు. ఏది చెప్పకపోయినా ఎక్కడో దూరంగా ఉన్నది కూడా తెలుసుకోగలిగితే ప్రపంచం అంటే టెలిపతి వరల్డ్ లో మాయ చేసి దాయడం ఏమాత్రం వీలవదు. ఇప్పుడే ఒక జన్మ